తక్షశిల ఫౌండేషన్ స్కూల్ ఆఫ్ పాలిటిక్స్ వారి ఆధ్వర్యంలో మరి వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదిక అయినటువంటి దావోస్కి జగన్మోహన్ రెడ్డి గారు దేనికి వెళ్ళలేదు, దానివల్ల రాష్ట్రం ఎంత నష్టపోవాల్సి వస్తూ ఉంది అన్న అంశం మీద ఈ రోజున ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయటం నిజంగా హర్షదాయకం. మరి ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మిత్రులు ప్రముఖ న్యాయవాది ఉమేష్ గారికి, ఈ సమావేశంలో పాల్గొంటున్నటువంటి అనేక మంది పెద్దలు తులసిరెడ్డి గారు కానివ్వండి, సత్యకుమార్ గారు, దినకర్ గారు, అదేవిధంగా లక్ష్మీనారాయణ గారు, ఇంకా అనేక మంది ప్రముఖులు ఉన్నారు. వారందరికీ కూడా నా సోదరులు జీవి రెడ్డి గారికి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. వరల్డ్ ఎకనామిక్ ఫోరం దావోస్ సమిట్ ప్రతి సంవత్సరం ఏదైతే జరుగుతుందో ఇది ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి వేదిక. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు, ఆయా దేశాల్లో ఉన్నటువంటి అనేక రాష్ట్రాలు, వాటి యొక్క అధిపతులందరూ కూడా ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మిట్కి హాజరవుతూ ఉంటారు. దేనికోసం అంటే వారి వారి దేశాలకి, రాష్ట్రాలకి పెట్టుబడులను ఆకర్షించి ఆయా రాష్ట్రాల యొక్క అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడం కోసం, ఆయా రాష్ట్రాల్లో, దేశాల్లో ఉపాధి అవకాశాలని పెంపొందించడం కోసం అందరూ కూడా ఈ సమ్మిట్కి హాజరై పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఈ సమ్మిట్కి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మంది, అనేక రంగాల్లో ఉన్నటువంటి దిగ్గజాలందరూ కూడా హాజరవుతూ ఉంటారు. అది ఐటీ కానివ్వండి, లేదంటే ఇండస్ట్రీస్ సంబంధించి కానివ్వండి, ప్రముఖ ఇండస్ట్రియలిస్టు, సెక్టర్ లీడర్స్ అందరూ కూడా దావోస్కి వస్తారు. సో వారందరి దృష్టిని ఆకర్షించి వారి వారి దేశాల్లో, వారి వారి రాష్ట్రాల్లో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు ఏంటి, ఏ రకంగా పెట్టుబడులకి అనుకూలమైనటువంటి వాతావరణం వారి వారి రాష్ట్రాల్లో, దేశాల్లో ఉంది, ఇవన్నీ కూడా వారికి ఎక్స్ప్లెయిన్ చేసి ఆ ఇన్వెస్ట్మెంట్స్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. మరి ఆ రకంగా భారతదేశం తరపున స్వయంగా ప్రధానమంత్రి మోడీ గారు అనేక సార్లు హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వం తరఫున అనేక మంది సీనియర్ మంత్రులు హాజరవుతూ ఉంటారు. మన రాష్ట్రం తరఫున కూడా మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో, అది 95-2004 మధ్య కానివ్వండి, 2014-19 మధ్య కానివ్వండి, ప్రతి సంవత్సరం కూడా చంద్రబాబు నాయుడు గారు దావోస్ సమ్మిట్కి వెళ్ళి అనేక రకాలైనటువంటి పెట్టుబడుల్ని రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. 2014-19 మధ్య 4 సార్లు ఆయన స్వయంగా వెళ్ళటం, అనేక ప్రముఖ కంపెనీలతో ఒప్పందాలు చేసుకోవటం, అనేక రకాలుగా రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావటం జరిగింది. 2019లో ఎన్నికల ముందు మరి ఆయన స్థానంలో నారా లోకేష్ గారు కూడా ఆ రోజు ప్రభుత్వంలో మరి ఐటీ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఆయన ఒక బృందాన్ని దావోస్కి లీడ్ చేసి మన రాష్ట్రాన్ని తరఫున ఆయన అక్కడ రిప్రజెంట్ చేయడం జరిగింది. కానీ దురదృష్టం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 నుంచి 24 జనవరి వరకు ఈ 5 సంవత్సరాల్లో 4 సార్లు దావోస్లో సమ్మిట్ జరిగింది. ఒక సంవత్సరం కోవిడ్ వల్ల జరగలేదు 2021లో. 4 సార్లు వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మిట్ జరిగితే కేవలం ఒక్కసారి మాత్రమే మన రాష్ట్రం ఆ సమ్మిట్కి హాజరవటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో అక్కడికి ఒక బృందం వెళ్ళటం కేవలం ఒక్కసారి మాత్రమే. అంటే ఏమాత్రం కూడా శ్రద్ధ చూపకుండా ఈ సంవత్సరం మనం గమనించినట్లయితే పొరుగునున్నటువంటి అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు స్వయంగా హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్రం తరఫున రేవంత్ రెడ్డి గారు వెళ్ళారు, కర్ణాటకలో సిద్ధరామయ్య గారు వెళ్ళారు, మహారాష్ట్ర తరఫున ఏక్నాథ్ షిండే గారు వెళ్ళారు, తమిళనాడు పక్షాన ఆ రాష్ట్రం యొక్క పరిశ్రమల శాఖ మంత్రి ఈ సమ్మిట్కి వెళ్ళటం జరిగింది. కానీ మన రాష్ట్రం తరఫున ముఖ్యమంత్రి గారు సరే, ఆయన ఈ ట్రాన్స్ఫర్లు ఇంకా రకరకాలైనటువంటి పొలిటికల్ యాక్టివిటీలో బిజీగా ఉన్న మరి సంబంధిత మంత్రి మరి అమర్నాథ్ గారు కానివ్వండి, అధికారులైనా వెళ్ళాలి కదా, వాళ్ళు కూడా వెళ్లకుండా తీరని నష్టం రాష్ట్రానికి తీసుకురావటం జరిగింది. అంటే కొన్ని హెడ్లైన్స్ చదువుతా ఉంటే బాధగా ఉంది. తెలంగాణ రాష్ట్రానికి 40,000 కోట్లు పెట్టుబడులు వచ్చాయి. ఏక్నాథ్ షిండే గారు దాదాపుగా 3 లక్షల కోట్లు
వాళ్ళ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చారని చెప్పి వార్తలు చదువుతూ ఉంటే ఈ రాష్ట్ర పౌరుడిగా, ఒక రాజకీయ నాయకుడిగానే కాదు, రాష్ట్ర పౌరుడిగా అరే ఇంత నష్టపోయామా ఈ చేతగాని ప్రభుత్వం వల్ల అని చెప్పి అందరూ కూడా బాధపడాల్సినటువంటి పరిస్థితి. అదే గతంలో మీరు ఒకసారి చూసినట్లయితే తెలుగుదేశం పార్టీ హయాంలో 2014-19 మధ్య డిపిఐటి, డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్, వారి వెబ్సైట్లో చూసినట్లయితే 2014-15లో ఆంధ్ర రాష్ట్రానికి 8,326 కోట్లు ఎఫ్డిఐస్ రావటం జరిగింది. 15-16లో 10,315 కోట్లు, 16-17లో 14,767 కోట్లు, 17-18లో 8,037 కోట్లు, 18-19లో 23,882 కోట్లు. మొత్తంగా కలిపి చూసినట్లయితే 65,327 కోట్ల రూపాయలు 2014-19 మధ్య చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఆనాటి ప్రభుత్వం రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులు తీసుకురావడం జరిగింది. ఇది కేంద్ర ప్రభుత్వ లెక్కలు. 65,000 కోట్లు అంటే అట్ అన్ యావరేజ్ ఆఫ్ more than 13,000 crore per year we were able to bring FDIs into the state of Andhra Pradesh. But whereas ఇప్పుడు ఇందాక సత్యకుమార్ గారు చెప్పినట్టు మన రాష్ట్రం యొక్క దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఏంటంటే 2019-23 సెప్టెంబర్ మధ్య కేవలం ఆంధ్రప్రదేశ్కి ఈ 4.5 సంవత్సరాల కాలంలో వచ్చింది కేవలం 6,679 కోట్లు. ఎక్కడ 65,000 కోట్లు, ఎక్కడ 6,679 కోట్లు అండి? తెలుగుదేశం పార్టీ హయాంలో మేము ఒక సంవత్సరంలో తీసుకొచ్చినంత విదేశీ పెట్టుబడులు కూడా వీళ్ళు 4.5 సంవత్సరాల కాలంలో తీసుకురాలేకపోయారు. దే హ్యావ్ నాట్ ఈవెన్ బ్రాట్ 10% ఆఫ్ వాట్ వీ హ్యావ్ అచీవ్డ్ యాజ్ ఫార్ యాజ్ ఎఫ్డిఐస్ ఆర్ కన్సర్న్. 10% కూడా తీసుకురాకుండా ఎంత నష్టం జరిగిందండి రాష్ట్రానికి? వేరాజ్ ఇఫ్ యూ లుక్ ఎట్ అదర్ స్టేట్స్, అసలు లాస్ట్ ఇయర్ తీసుకుంటే 22-23లో పొరుగునున్నటువంటి తెలంగాణ రాష్ట్రం 10,400 కోట్లు, తమిళనాడు 17,247 కోట్లు, కర్ణాటక ఏది ఒక్క సంవత్సరంలోనండి, కర్ణాటక 83,628 కోట్లు, మహారాష్ట్ర 118,422 కోట్లు. మనకి సిగ్గనిపించాలి. పొరుగునున్నటువంటి రాష్ట్రాలు ఏ రకంగా పెట్టుబడులు తన్నుకుపోతూ ఉన్నాయి, మన రాష్ట్రం ఏ రకంగా చతికిలబడిందో ఈ గణాంకాలు చూస్తేనే మనందరం కూడా తల దించుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇవన్నీ ఒక పక్కన ఈ విధంగా ఉంటే దేశ ప్రతిష్ట కూడా దావోస్ వేదికగా దిగజార్చినటువంటి ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం. పీపీఎల్, పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్, గత ప్రభుత్వాలు చేసుకున్నటువంటి పీపీఎల్ని మేము మళ్ళీ సమీక్షిస్తామని చెప్పి ఒక రకమైనటువంటి ఆందోళన సృష్టించి పెట్టుబడిదారుల్లో అవసరం లేకపోయినా అకారణంగా కేవలం వాళ్ళని బెదిరించి కమిషన్లు దండుకోవటం కోసం రెవ్యూ పేరుతో వాళ్ళని బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేయటం వల్ల ప్రపంచ స్థాయిలో మన రాష్ట్ర ప్రతిష్ట దిగజారటమే కాకుండా దేశ ప్రతిష్ట కూడా దిగజారింది. ఈ మాటలు స్వయంగా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గారు చెప్పారు. దావోస్ వెళితే ఆయన ఒక సందర్భంలో ఆయన నిలదీశారు అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా. మాకు సెక్యూరిటీ ఏంటి, ఏ గ్యారంటీ ఏముంది, మీ దేశంలో మేము ఎలా పెట్టుబడులు పెట్టాలి, మీ దేశంలో ఉన్నటువంటి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన జగన్ రెడ్డి ఈ విధంగా చేస్తే వాట్ ఈస్ ది క్రెడిబిలిటీ అని అడిగేసరికి ఆయన నిజంగా హీ ఫెల్ట్ సో ఎంబ్రాస్డ్. ఆయన దేశం తిరిగి వచ్చిన తర్వాత ఆయన చాలా ఘాటుగా మాట్లాడారు. ఈ రకంగా చేయటం వల్ల నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ క్రెడిబిలిటీ, ఇండియా క్రెడిబిలిటీ పడిపోయింది. ఇటువంటి రాష్ట్రాలపైన చర్యలు తీసుకోవాలి, అవసరమైతే డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ ఏదైతే ఉందో దానిలో కూడా కోత పెట్టాలని చెప్పి ఆయన చాలా ఘాటుగా మాట్లాడటం. ఆధార్ పూనావాలా లాంటి ఫేమస్ ఇండస్ట్రియలిస్ట్ వారు కూడా మేము ఏ రకంగా ఆంధ్రప్రదేశ్లోకి వస్తామని చెప్పి వాళ్ళు మాట్లాడటం. అంటే ఈయన చేయాల్సింది చేయకపోగా ఈయన తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఎవరో కూడా రాష్ట్రం వైపు కన్నెత్తి చూడని విధంగా పరిస్థితి తయారైంది. దేశానికి కూడా తలవంపులు తీసుకొచ్చే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించినటువంటి పరిస్థితి కూడా ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి.